ఎందుకు? ఎప్పుడు చూసినా పెద్దల మాట వినాలి. ఏ వినకపోతే ఏమవుతుంది? ఇప్పుడు తెలుసుకుందాం రండి. ఒక ప్రాంతంలో సురపన్న చెట్లు ఏపుగా పెరుగుతున్నాయి. ఆ చెట్లు కాయలను చక్రవాక పక్షులు ఎంతో ఇష్టంగా తింటాయి. అందువల్ల ఆ చెట్ల మీద చక్రవాక పక్షులు గూళ్ళు కట్టుకొని జీవించసాగాయి. చక్రవాక పక్షులను గ్రామీణ స్త్రీలు ఎంతో ప్రీతితో పెంచుకుంటూ ఉంటారు. వేటగాళ్ళు ఈ చక్రవాక పక్షులను ప్రాణాలతో పట్టుకొని మంచి ధరకు అమ్ముకుంటూ ఉంటారు. పట్టుకునే సమయంలో ఆ పక్షులు గాయపడితే వేటగాళ్ళు వాటిని మంచి ధరకు అమ్ముకోలేరు. కనుక వారు ఆ పక్షులను పట్టుకునేటప్పుడు అమిత జాగ్రత్త వహిస్తూ ఉంటారు. ఒకప్పుడు హిమాలయ ప్రాంతం నుండి 25 చక్రవాక పక్షులు సురపొన్న చెట్లున్న ప్రాంతానికి వలస వస్తాయి. ఆ పక్షులు ఒక సురపొన్న చెట్టు మీద గూళ్ళు కట్టుకొని ఆనందంగా జీవించసాగాయి. ఈ పక్షుల నాయకుడు అయిన సుందరకీర్తి పక్షి, ఈ సుందరకీర్తి పక్షి తాత పక్షే సుతమతి పేరు. తాత పక్షి అయిన సుతమతి మంచి అనుభవజ్ఞుడు మరియు వివేకవంతుడు, ముందు చూపు కలవాడు. సుందరకీర్తి యువప్రాయంలో ఉన్న పక్షి. లేడికి లేచిందే పరుగులా ఈ సుందరకీర్తి కించిత్తు కూడా ఆలోచించకుండా నిర్ణయాలు తీసుకుంటూ ఉంటాడు. పెద్దలను సంప్రదించకుండా ఇష్టానుసారం నిర్ణయాలు తీసుకోవడం వలన చిక్కుల్లో పడ్డ సందర్భాలు కూడా లేకపోలేదు. ఇతడికి అనుభవం అంతంత మాత్రమే. ముందు చూపు శూన్యం మరియు అహంకారం మోతాదుకు మించే ఉందండోయ్. సుందరకీర్తి తప్పుడు నిర్ణయాలతో చిక్కులు పాలైనప్పుడు తన తాత అయిన సుతమతి తన అనుభవాన్ని, వివేకాన్ని రంగరించి మనవణ్ణి చిక్కుల నుండి కాపాడుతూ వచ్చాడు. తన తప్పుడు సమగ్ర ఆలోచన లేని నిర్ణయాలను, దుష్ఫలితాలను చవి చూసినప్పటికీ వాటి నుండి సుందరకీర్తికి ఎలాంటి గుణపాఠం నేర్చుకోలేదు. ఒకరోజు ఈ చక్రవాకాలు గూడు కట్టుకొని ఉన్న చెట్టు కింద ఏపుగా బలమైన తీగలతో కూడుకున్న మాధవీ లత పువ్వుల తీగ ఎదగడం ఆరంభించింది. దాన్ని తాత పక్షి అయిన సుతమతి గమనించాడు. తర్వాత సుతమతి తన మనవడు సుందరకీర్తితో మనం ఉంటున్న ఈ చెట్టు కింద ఇప్పుడు కొత్తగా ఒక మాధవీలత పువ్వుల తీగ ఎదగడం ఆరంభించింది. ఈ తీగ వేగంగా ఎదిగి త్వరలోనే చెట్టు మీదకు చక్కగా వ్యాపిస్తుంది. ఈ తీగ వేగంగా ఎదిగేలోపే మనం ఇక్కడి నుంచి వేరొక చోటికి మన స్థావరం మార్చుకోవాలి. అలా చెయ్యకపోతే వేటగాళ్ళు ఏదో ఒక రోజు ఆ తీగను పట్టుకొని ఈ చెట్టుపైకి ఎక్కి వచ్చి మనల్ని పట్టుకుంటారు. అలా మనం ప్రమాదానికి సంభవించవచ్చు అని ముందు చూపుతో తన మనవడికి చెప్పాడు. అలా మనకు ప్రమాదం సంభవించడానికి ముందే ఇప్పుడే మనం ఈ చెట్టుని విడిచిపెట్టి మరో చోటుకి వెళ్ళిపోవడం ఎంతో శ్రేయస్కరం అని హితవు పలికాడు. ఆ మాటలు విన్న సుందరకీర్తి, తాతా, నువ్వు భయస్థుడివి. ఈ మాధవిలత పువ్వుల తీగ ఇప్పుడే కదా మొలక వేసింది. ఇది సక్రమంగా ఎదిగినప్పటికీ చెట్టు మీదకి ఎగబాకి వ్యాపించడానికి ఇంకా ఎంతో కాలం పడుతుంది. కానీ ఇప్పుడు వర్షాలు లేకపోవడం వల్ల ఈ పువ్వుల తీగ త్వరలోనే నశించిపోతుంది కూడా. ఒకవేళ అలా కాకుండా తీగ ఎదిగి
చెట్టు చివరాఖరి వరకు కొమ్మ దాకా వ్యాపించినప్పటికీ అప్పటి పరిస్థితిని ఎలా ఎదుర్కోవాలో అప్పుడు నేను చూసుకుంటానులే అన్నాడు ధీమాగా. అంతేకాక మళ్ళీ సుందరకీర్తి పక్షి అన్నాడు, తాతా, ఇకపై నా వద్ద ఈ పువ్వుల తీగ గురించి ప్రస్తావన తీసుకురావద్దు అంటూ అహంకారంతో చెప్పాడు. అంతటితో ఆ తీగ గురించి సంభాషణకి తెరపడింది. ఆ తర్వాత సుందరకీర్తి ఆ తీగను గురించి పూర్తిగా మర్చిపోయాడు. కొద్ది రోజుల్లోనే మాధవిలత పువ్వుల తీగ వేగంగా పెరిగి చెట్టుపైకి ఎగబాకి పక్షి గూళ్లను సమీపించసాగింది. ఇలా ఉండగా ఒకరోజు ఒక వేటగాడు ఆ అడవి ప్రాంతానికి వచ్చాడు. అక్కడ సురపొన్న చెట్లు విరివిరిగా ఉండడం చూశాడు. సురపొన్న చెట్ల మీద బాగా ఎత్తులో ఉన్న గూళ్ళల్లో చక్రవాక పక్షులు జీవిస్తూ ఉండడం చూసి మహదానందం చెందాడు. వేటగాడు సురపొన్న చెట్లను ఎక్కడానికి, గూళ్ళను చేరడానికి అనువుగా అక్కడ పక్కన చెట్లలో ఏ తీగ దొరకలేదు. సుందరకీర్తి బృందం గూళ్ళ కట్టుకొని ఉన్న చెట్టు కిందకి ఒకరోజు వేటగాడు వస్తాడు. అప్పటికే మాధవీలత పువ్వుల తీగ బాగా ఎదిగి చెట్టుపైకి ఎగబాకి వ్యాపించి ఉండడం చూసి ఈ తీగ ఆసరాతో చెట్టు మీదకి ఎక్కి ఎత్తులో ఉన్న గూళ్ళను చేరుకొని వల విసరాలి అని నిర్ణయించుకున్నాడు ఈ వేటగాడు. అనుకున్న ప్రకారమే చక్రవాక పక్షులు గూళ్ళో లేని అదును చూసుకొని ఆ పువ్వుల తీగను పట్టుకొని వేటగాడు ఆ చెట్టు మీదకి సునాయాసంగా ఎక్కాడు. అక్కడ బాగా ఎత్తులో కట్టబడి ఉన్న గూళ్ళల్లో చాకచక్యంతో వల విసిరాడు. తర్వాత వేటగాడు చెట్టు దిగి స్నానం చేయడం కోసం పక్కనే పారుతున్న ఒక ఏటి వద్దకు వెళ్ళిపోతాడు. ఇంతలో బయటకు వెళ్ళి ఉన్న చక్రవాక పక్షులు విశ్రాంతికై తమ గూళ్ళకు తిరిగి వచ్చాయి. అవి గూళ్ళల్లో కాలు పెట్టగానే వేటగాడు పన్నిన వలలో చిక్కుకుపోతాయి. చెట్టు చుట్టూ అక్కడక్కడ నేల మీద పడి ఉన్న తీగకు ఉండవలసిన పువ్వుల గుత్తులను చూడగానే ఆ పక్షులకు ఏమి జరిగిందో అర్థమైంది. వేటగాడు పన్నిన వలలో చిక్కుకుపోవడంతో ఆ చక్రవాక పక్షులు గగ్గోలు పెట్టాయి, తల్లడిల్లిపోయాయి పాపం. అప్పుడు సుందరకీర్తి తన తాతతో పశ్చాత్తాప్తుడై ఇలా చెప్పాడు, తాత, ఇటువంటి దుస్థితి వస్తుందని మీరు నాతో ఆనాడే చెప్పారు. మీ హితవాక్యాన్ని నేను పెడచెవిన పెట్టాను. దానివల్ల ఇప్పుడు మనం 25 మందిమి వలలో చిక్కుకొని దుఃఖించే దౌర్భాగ్య స్థితి ఏర్పడింది. ఇప్పుడు వేటగాడు వచ్చి మనల్ని పట్టుకోవడం తథ్యం. అతడు మనల్ని చంపేస్తాడు, లేదా అతడి వద్ద నుండి మనల్ని కొనుగోలు చేసిన వారైనా మన రెక్కలను నరికి తమ ఇళ్లలో బానిసలుగా ఉంచేసుకుంటారు. ఇలాంటి అంతులేని దుఃఖం మనందరికీ వాటిల్లడానికి నేనే కారణం. నేను పక్షుల నాయకునిగా ఉండడానికి పూర్తిగా అనర్హుణ్ణి అంటూ విలపించసాగాడు. ఏటిలో స్నానం చేసిన వేటగాడు తన తెచ్చుకున్న సద్దిమూటను విప్పి తృప్తిగా తిన్నాడు. తర్వాత అతడు నెమ్మదిగా తన వల విసిరిన సురుపొన్న చెట్ల వద్దకు వచ్చాడు. అక్కడ తను విసిరిన వలలో చిక్కుకున్న పక్షులను చూడగానే అతడు ఆనందభరితుడయ్యాడు.
వేటగాడు పువ్వుల తీగను పుచ్చుకొని చెట్టు మీదకి ఎక్కి అక్కడ వలలో చిక్కుకున్న 25 చక్రవాక పక్షులను పట్టుకున్నాడు. ఈ విధంగా పెద్దల హితవాక్యం నిర్లక్ష్యం చేసి అహంకారంతో విర్రవీగిన సుందరకీర్తి తను నశించటంతో పాటు తన వారి నాశనానికి కూడా కారణమయ్యాడు. ఈ చిన్న కథ మనకేం చెప్తుందంటే, ఏ కంపెనీలోనైనా, సంఘానికైనా లేదా కుటుంబంలోనైనా మంచి జ్ఞానంతో కూడిన నాయకత్వం ఉండాలి. లేకపోతే ఆ సంస్థ లేదా కుటుంబానికి మంచి నాయకత్వం లేకపోతే చివరికి అది నశించే తీరుతుంది. ఇలాంటి ఇన్స్పైరింగ్ వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. థ్యాంక్ యూ.